హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఉన్న ఒక మంచి ప్లేస్ని అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతమైన ప్లేసు, ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక మంచి ప్లేస్ ఇది. ఇక ఈ ప్లేస్ వచ్చేస్తే నెల్లూరు టౌన్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇందుకూరుపేట. ఈ ఇందుకూరుపేటలో మీరు చూడాల్సిన ఒక అద్భుతం అయితే ఉంది. అదైతే నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నేను చెప్తున్న ఆ అద్భుతమైన ప్లేస్ ఏంటంటే యోగాంజనేయ స్వామి టెంపుల్, అలాగే సాయిబాబా టెంపుల్ ఎదురెదురుగా ఉంటూ, అలాగే కళ్ళకు చూడడానికి అయితే చాలా కనువిప్పుగా ఉంటాయి ఈ టెంపుల్స్. మొత్తానికి మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఒకసారి టెంపుల్ దగ్గర వ్యూ చూడండి, చూపిస్తున్నారు కదా, ఇది సాయిబాబా టెంపుల్. కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే యోగాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. టెంపుల్ ఎలా ఉండదు అనేది మీకు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో. ఇది యోగాంజనేయ స్వామి ఆలయము. కరెక్ట్గా ఈ ఆలయానికి ఆపోజిట్లోనే సాయిబాబా ఆలయం ఉంది. ఆలయం అయితే లోపల చాలా ప్రశాంతంగా ఉందండి. మనం లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు. రేణు రేనా రేనా రేణు రేణు. ఇదంతా ఆలయం ఫ్రంట్ ఉండే ప్లేసు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ముందుగా అయితే ఒక కొబ్బరికాయ అవి తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. పూజ సామాన్ అంతా తీసేసుకొని. పక్కనే షాప్ ఉందండి, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. టెంపుల్ పక్కనే ఒక షాప్ ఉంది. లోపలైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లేసు. దేవుని అవతారాలన్నీ ఇక్కడ ప్రతిష్టాపించున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొదట ఇక్కడి నుంచే స్టార్టింగ్, ఇక్కడ నుంచి చూడండి. ప్రతి ఫేమస్ టెంపుల్లో ఉన్న దేవుని అవతారాలని ఇక్కడ ప్రతిష్టాపించినారు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. గుడి చుట్టూ ఇలా దేవుని అవతారాలతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. దేవుని ప్రతి అవతారం ఉంది అసలు ఇక్కడ. అన్ని అవతారాలని, అన్ని ఫేమస్ టెంపుల్స్ని ఇక్కడే దర్శించుకోవచ్చు.
ఇది యోగాంజనేయ స్వామి టెంపుల్. గుడి చుట్టూ వ్యూ అనేది ఇలాగే ఉంటుంది. దేవుళ్ళు అన్ని విగ్రహాలతో గుడి అయితే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రదక్షిణలు అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దామండి. మీరు అందరూ చూడవలసిన చాలా మంచి టెంపుల్ అండి. ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత. ఫోన్లో అయితే కెమెరాలు లోపలికి కలవలేదు కాబట్టి బయట నుంచే నేను చూపిస్తాను చూడండి. అలాగే లోపల కొంచెం ఒక ఫోటో అయితే తీశాను, అది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా యోగాంజనేయ స్వామి. అసలు చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. చాలా మంచి టెంపుల్. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్. దీనికి ఆపోజిట్లోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్లోంచి తీసిన సాయిబాబా టెంపుల్ అది. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు సాయిబాబా టెంపుల్లోకి వెళ్దాం రండి. సాయిబాబా టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అసలు చాలా బాగుంటుంది. సేమ్ షిరిడీలో లాగే ఇక్కడ సాయిబాబా ఉంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు మనం సాయిబాబా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, ఆలయం చుట్టూ ఇంకా చిన్న చిన్న ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే దుని ఉంది. అవి ఎలా ఉన్నాయనేది నేను ఇక్కడ చూపిస్తాను. ముందు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ముందే చెప్పాను కదా, ఆలయంలోకి అయితే కెమెరాస్ అలోస్ లేవు కాబట్టి నేను బయట నుంచే సాయిబాబాను కూడా ఇక్కడ కూడా చూపించాను. లోపలైతే ఫోటో కూడా ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి సాయిబాబా ఎలా ఉంటారనేది. ముందైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చేస్తాము. చూస్తున్నారు కదా లోపల సాయిబాబా అయితే ఇలా ఉంటారు. ఆలయం అంతా ఇలా ఉంటుంది. లోపల చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం కూడా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పెద్దగా అయితే రష్ ఎక్కువ లేదు, కానీ చాలా ప్రశాంతమైన ఆలయాలు. సాయిబాబా ఆలయం నుండి యోగాంజనేయ స్వామి ఆలయం ఇలా కనిపిస్తుంది. మేమైతే కాబట్టి మీరు నెల్లూరులో ఉన్న వాళ్ళైనా లేదా అవుట్ సిటీస్ అయినా నెల్లూరు విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్. అలాగే నాకు ఒక చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఈ చెట్టు అయితే అక్కడ ఉండేది, పగడకాయలు అంటారు మా సైడ్ ఆ చెట్టుని. చాలా బాగుంటాయి ఈ కాయలు పండిన తర్వాత, చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ దగ్గర చూడంగానే నాకు అసలు ఆ మెమరీ అయితే గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ వీటిని? అలాగే మీ సైడ్ వీటిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.